అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్కీ బై గేమింగ్. ఇది స్ట్రీమ్ ల్యాబ్స్ కంటిన్యూషన్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్ ఎవరన్నా చూడకుండా ఈ పార్ట్ డైరెక్ట్గా వస్తే కనుక ఒకసారి ఫస్ట్ పార్ట్ని కూడా చూసేదండి. నేను పైన ఐకార్డ్లో వదులుతా అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఈ పార్ట్లో మనం స్క్రెడ్యూల్ స్ట్రీమ్ గురించి మాట్లాడుకుందాం. స్క్రెడ్యూల్ స్ట్రీమ్ అంటే ఏంటి, అసలు దేనికి అన్నది ఫస్ట్ ఒక లైన్లో చెప్పేస్తా. సో స్క్రెడ్యూల్ స్ట్రీమ్ ఒక ఇన్స్టెంట్ స్ట్రీమ్ లాంటిది అనమాట. మనం స్ట్రీమ్ పెట్టడానికి ఏం చేస్తాం, తమ్నైల్ యాడ్ చేస్తాం, టైటిల్ యాడ్ చేస్తాం, డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాం, ట్యాగ్స్ యాడ్ చేస్తాం. ఇవన్నీ ప్రతిరోజు చేయాలంటే తలపోటు కదా. సో దానికి ఒక షార్ట్ కట్టే స్క్రెడ్యూల్ స్ట్రీమ్ అనమాట. ఒక్కరోజు మీరు స్క్రెడ్యూల్ చేశారంటే చాలు స్ట్రీమ్ని. దాని తర్వాత దాన్ని ఎప్పుడైనా రీయూజ్ చేసుకోవచ్చు. ఒకసారి స్ట్రీమ్ చేస్తున్న దాన్ని మళ్ళీ రీయూజ్ చేయొచ్చు అనమాట. పాత స్ట్రీమ్ ఒకసారి చేశారు, అన్ని తమ్నైల్స్ టైటిల్స్ అన్నీ పెట్టేసి, సో దాన్ని స్కెడ్యూల్ కొట్టేసి రీయూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ తిరిగి యూజ్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలి, దాన్ని స్ట్రీమ్ ల్యాబ్స్లో ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చెప్తా. ఫస్ట్ మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లోకి వెళ్ళి యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. ఓకే, యూట్యూబ్ అని సెర్చ్ చేస్తే మీ యూట్యూబ్ నార్మల్ ఏదైతే ఓపెన్ అవుతుందో అదే ఓపెన్ అవుతుంది. అండ్ ముఖ్యంగా ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, దాని మీద నొక్కి డెస్క్టాప్ సైట్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ. సో దాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే, పెట్టుకోకపోతే మీకు ఎలా ఉంటుంది అంటే నార్మల్ యూట్యూబ్ ఉన్నట్టే ఉంటుంది, ఇట్లా ఉంటుంది. సో అలా కాదు, 3 డాట్స్ మీద నొక్కి డెస్క్టాప్ సైట్ ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టిన తర్వాత మీకు సిస్టమ్ వ్యూ పాయింట్లోకి వెళ్తుంది అనమాట. డెస్క్టాప్ సైట్లోకి వెళ్ళిపోద్ది, అంటే సిస్టంలో ఓపెన్ చేస్తే అలా కనిపించొద్దు. అలా ఇక్కడ మీ ఐకాన్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్, దాని మీద నొక్కి వ్యూ ఛానల్ మీద నొక్కండి. ద నెక్స్ట్ కస్టమైజ్, లేదా అక్కడ కూడా పైన ఉంటుంది ఇదే ఆప్షన్, చూపిస్తాగండి. సో కస్టమైజ్ మీద నొక్కిన తర్వాత స్టూడియోలోకి వెళ్ళిపోద్ది. ఇది studio.youtube.com అని చూపిస్తుంది కదా. సో ఇదే వైటీ స్టూడియో అనమాట. క్రోమ్లో ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఇక్కడ పైన క్రియేట్ అని కనిపిస్తుంది కదా, సేమ్ ఇదే ఆప్షన్ అక్కడ కూడా కనిపించుద్ది. బట్ నేను వైటీ స్టూడియోలో చూపిస్తాను కాబట్టి ఇక్కడ చూపిస్తున్నా. ఓకే, ఇక్కడ గో లైవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నొక్కండి. దాని తర్వాత ఇటువంటి పేజ్లోకి వచ్చుద్ది. ఇక్కడ స్కెడ్యూల్ స్ట్రీమ్ అని కనిపిస్తుంది చూడండి. సో స్కెడ్యూల్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత మీరు పాత చేసిన స్ట్రీమ్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, దీంట్లో మీకు నచ్చిన స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోండి. లేదు నాకు ఏమొద్దు, నేను కొత్తగా చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే కనుక క్రియేట్ న్యూ మీద నొక్కండి. సో క్రియేట్ న్యూ మీద నొక్కి టైటిల్, డిస్క్రిప్షన్, తమ్నైల్ అన్నీ ఇవ్వండి. మా గేమ్ టైటిల్ కానీ అన్నీ ఇచ్చేయండి. ప్లేలిస్ట్లో ఏమైనా పెట్టుకోవాలనుకుంటున్నారా, లైవ్ మిక్స్ అని ప్లేలిస్ట్ ఇలా చాలా ఉంటాయి. అన్ని సెట్టింగ్స్ చాయిగా పెట్టుకుంటారండి. అండ్ షో మోర్ నొక్కండి. ఇక్కడ రెండు మెయిన్గా ఇంపార్టెంట్, కంటెంట్ 18+ వాళ్ళు, ఐ మీన్ కిడ్స్కి రిలేటెడా, 18 కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు చూడొచ్చా చూడకూడదా అని చెప్పేసి అడుగుద్ది. అది మీ ఇష్టం, మీ కంటెంట్ అట్లా ఉంటుంది. 18 ఏజ్ కన్నా చిన్నవాళ్ళు చూడొచ్చా చూడకూడదు, ఐ మీన్ 18+ వాళ్ళు మాత్రమే చూడాలా, చిన్నపిల్లలు కూడా చూడవచ్చు, అది మీ ఇష్టం. నాకైతే 18 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు నేను చేసే స్ట్రీమ్ చూడటం అంతగా నచ్చదు కాబట్టి నో పెట్టుకున్నా. సో నేను ప్రిఫర్ చేసుకొని నేను పెట్టుకున్నా, మీకు నచ్చింది మీరు పెట్టుకోండి. దాని తర్వాత కింద ఇక్కడ ఒకటి ఉంటుంది ఆల్టర్ కంటెంట్ అని చెప్పి నో పెట్టండి. కింద ట్యాగ్స్ అని ఉంటే ట్యాగ్స్ అన్నీ కూడా మీకు టైప్ చేయండి అన్న, మీరు ఇచ్చే కంటెంట్ బట్టి, మీరు ఈరోజు ఎటువంటి స్ట్రీమ్ చేస్తున్నారన్న దాన్ని బట్టి మీరు ఆ ట్యాగ్స్ని జనరేట్ చేసుకోండి. ర్యాపిడ్ టెక్స్ట్ టైబో అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో కూడా ట్యాగ్స్ని జనరేట్ చేసుకోవచ్చు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ అని కొడుతున్నా, ఈ పేజ్ అయిపోయింది. నెక్స్ట్ పేజ్కి వెళ్తే కస్టమైజేషన్లో ఇక్కడ లైవ్ చాట్, ఆ తర్వాత పార్టిసిపెంట్ మూడ్ సంథింగ్ ఏదో కనబడుతుంది కదా. సో ఈ పార్టిసిపెంట్స్ మూడ్ ఏంటంటే ఏం లేదు, చాట్ చేసేదానికి ఆప్షన్స్ అనమాట. ప్రతి ఒక్కరూ మీ లైవ్ చాట్లో చాట్ చేయొచ్చు అంటే ఎనీవన్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మాత్రమే చాట్ చేయాలంటే సబ్స్క్రైబర్, లేదా నేను కొంతమందికి మాత్రమే అప్రూవల్ ఇస్తానంటే అప్రూవల్ ఇచ్చి వాళ్ళకి మాత్రమే చాట్ చేసే అవకాశం ఇవ్వచ్చు. దాని నెక్స్ట్ మెసేజ్ డిలే అని కనబడుతుంది. ఇది టోర్నమెంట్లు లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. నేనైతే డిలేని ఇంతగా ప్రస్తుతానికి ఎప్పుడు యూజ్ చేయలేదు. డిలే అంటే ఏం లేదు,
సరే టోర్నమెంట్స్ అన్నాను, టోర్నమెంట్స్ కాదు, గివ్ అవే చెయ్యి పెట్టి స్పామ్ కొడతారు కదా, మెసేజ్లు స్పామ్ కాకుండా ఉండడానికి మెసేజ్కి మధ్య టైం డిలే అనమాట. ఇక్కడ ఇది పెట్టి చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కొట్టేసి ప్రైవేట్ లైవ్ స్ట్రీమా, అన్లిస్టెడ్ లైవ్ స్ట్రీమా, డేటు స్కెడ్యూల్ ఉంది చూడండి కింద. మీరు ఇక్కడ అన్లిస్టెడ్ ప్రిఫర్ చేయండి. ప్రైవేట్గా అన్లిస్టెడ్లో పెట్టండి, కానీ పబ్లిక్లో అయితే పెట్టద్దు. పబ్లిక్లో మనం స్ట్రీమ్ చేసే 5 నిమిషాల ముందు లేదా అరగంట ముందు, పావు గంట ముందు మాత్రమే పెట్టాలి. అప్పుడు మాత్రమే నోటిఫికేషన్స్ అవి సరిగ్గా వెళ్తాయి. ఒక అరగంట ముందు పెడితే సరిగ్గా వెళ్తాయి నోటిఫికేషన్స్. దాని తర్వాత స్కెడ్యూల్, ఏ టైం స్కెడ్యూల్ చేయాలి, ఏ డేట్కి స్కెడ్యూల్ చేయాలో స్కెడ్యూల్ చేసుకొని డన్ కొట్టండి బ్రో, అంతే మీ స్ట్రీమ్ స్కెడ్యూల్ అయిపోద్ది. గ్యాప్ ఇవ్వలేదు, ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది. సో డన్ కొట్టేస్తే స్ట్రీమ్ స్కెడ్యూల్ అయిపోద్ది. ఇప్పటికి నేను 2 స్కెడ్యూల్ చేసినట్టున్నా. డిలీట్ ఎలా చేయాలో కూడా చూపిస్తా అండి. నేను అవసరంగా ఒకటి స్కెడ్యూల్ చేసి మళ్ళీ ఇంకోటి స్కెడ్యూల్ చేస్తున్నా. చాలా స్కెడ్యూల్ స్ట్రీమ్స్ ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. బ్యాక్కి వెళ్ళమ్మా మెరుపుతేగా. సో ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ సంథింగ్ ఏదో ఉంది. ఈ పైది నా ఒరిజినల్ది, నేను స్కెడ్యూల్ చేసి పెట్టుకున్నా. ఎప్పుడైతే లైవ్ చేస్తానో అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుని లైవ్ చేస్తాను అనమాట. ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ లైవ్ స్ట్రీమ్ అని ఉంది చూడండి, పైన స్ట్రీమ్ స్కెడ్యూల్ ఉంది కదా, అది ఉంచుతా, ఇది కింద తీసేస్తా. ఎందుకు ఇది? సో సింపుల్గా డిలీట్ ఫర్ ఎవర్. సో డిలీట్ కొడితే ఇక్కడ డిలీట్ అయిపోతాయి. సో ఇక్కడ షెడ్యూల్ చేసిన స్ట్రీమ్ని మన స్ట్రీమ్ ల్యాబ్స్లో ఎట్లా పెట్టాలి? సింపుల్గా స్ట్రీమ్ ల్యాబ్స్ ఓపెన్ చేయండి, తర్వాత స్టార్ట్ కొట్టండి, గో లైవ్ మీద నొక్కండి, యూట్యూబ్ సెలెక్ట్ చేసుకోండి, యాక్టివ్ ఈవెంట్స్ కదా అప్కమింగ్ దాంట్లోకి వెళ్ళండి, నెక్స్ట్ నొక్కండి. దాని తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తాయి అన్నమాట. నా దగ్గర 3 లైవ్ స్ట్రీమ్లు ఉన్నాయి, 3 లైవ్ స్ట్రీమ్ స్కెడ్యూల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 చూపిస్తుంది. ప్రస్తుతానికి నాకు స్కెడ్యూల్ స్ట్రీమ్ ఇది కావాలి, ఇది పెట్టుకుంటా, లేదు ఇది కావాలి, ఇది పెట్టుకుంటా, లేదు ఇది కావాలా, అదే సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టి ఇక్కడ మళ్ళీ మీరు మార్చుకోవచ్చు. నేను అక్కడ అన్లిస్టెడ్లో పెట్టమన్నాను కదా, ఇందుకే ఇక్కడ మీరు పబ్లిక్లో పెట్టుకోవచ్చు. ఒక పావుగంట ముందు మీరు స్ట్రీమ్ చేసి పావుగంట ముందు వచ్చి ఇక్కడ పబ్లిక్లో పెట్టేసి కనెక్ట్ సెట్టింగ్స్ ఏమన్నా ఉంటే అన్నీ ఇక్కడ మార్చుకొని గో లైవ్ కొట్టారంటే సింపుల్గా మీ లైవ్ స్టార్ట్ అయిపోద్ది. అండ్ ఈ తలపోటు ఉండదు, ప్రతిరోజు టైటిల్ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇదన్నా ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. మళ్ళీ థర్డ్ పార్ట్లో కలుద్దాం. థర్డ్ పార్ట్ చాలా పెద్దగా ఉండబోతుంది. సో సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నా. సో ఎవరైతే ఇంకా వీడియోకి లైక్ చేయలేదో లైక్ చేయండి. అట్లీస్ట్ 25 లైక్స్ కంప్లీట్ అయితే నేను పార్ట్ 3 గురించి ఆలోచిస్తాను. బాయ్ అన్న, అందరికీ ఉంటా. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. బాయ్ బాయ్.